డియర్ స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్ పేరు సర్వే అండ్ రిపోర్టింగ్. ఈ యొక్క సర్వే అండ్ రిపోర్టింగ్లో మనకి 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 50 మార్క్స్లో 20 మార్క్స్ తెచ్చుకోవాలి పాస్ అవ్వడానికి. ఈ యొక్క సర్వే అండ్ రిపోర్టింగ్లో మనం సిలబస్ని చూద్దాం. ఈ యొక్క సర్వే అండ్ రిపోర్టింగ్ కోర్స్ చదవటం వల్ల మనం నేర్చుకునే అంశాలు ఏంటి అంటే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ ద స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ సర్వే అండ్ రిపోర్టింగ్ నీడ్స్ అండ్ మెథడ్స్. ఈ యొక్క కోర్సుని అధ్యయనం చేసిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క రిపోర్టింగ్ అండ్ సర్వే అంటే పరిశీలన మరియు నివేదించడంలో లేదా నివేదికల్లో ఉన్న బేసిక్స్ అంటే ప్రాథమిక అంశాల గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. కంప్రెహెండ్ డిజైనింగ్ ఆఫ్ ఏ క్వశ్చనేర్, అట్లాగే ప్రశ్నావళిని ఏ విధంగా తయారు చేయాలనేది కూడా ప్రతి విద్యార్థి కూడా గ్రహిస్తాడు మరియు తెలుసుకుంటాడు అన్నమాట, అర్థం చేసుకుంటాడు. అట్లాగే కండక్ట్ ఏ సింపుల్ అండ్ వ్యాలిడ్ సర్వే అండ్ కలెక్ట్ డేటా, అట్లాగే ఒక ఆధారితమైన ఒక విలువైన ఒక సింపుల్గా అంటే ఈజీగా ఉండే సర్వే అంటే ఏంటంటే పరిశీలన మరియు అట్లాగే నమూనా సేకరణ కూడా చేయగలమాట, నిర్వహించగలడు ఒక విద్యార్థి. అట్లాగే ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రిట్ డేటా అండ్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్, అట్లాగే ఒక వ్యవస్థీకృతమైన డేటాని వ్యాఖ్యానించడం, అట్లాగే ఒక నివేదికని తయారు చేయడం కానీ అట్లాగే సమర్పించడం కానీ నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ కోర్స్. నెక్స్ట్ మనకి ఈ యొక్క సిలబస్లో భాగంగా 3 యూనిట్లు ఇవ్వడం జరిగింది. మొదటి యూనిట్లో మనం సర్వే అంటే పరిశీలన, మీనింగ్ అండ్ డెఫినేషన్. సర్వే అంటే పరిశీలన యొక్క అర్థము మరియు నిర్వచనం గురించి తెలుసుకుంటాం. అట్లాగే ఐడెంటిఫైయింగ్ నీడ్ ఫర్ సర్వే, ఈ యొక్క పరిశీలన యొక్క అవసరం ఏంటో మనం గుర్తిస్తాం అన్నమాట. అట్లాగే ఐడెంటిఫైయింగ్ శాంపిల్ అంటే మనం నమూనాని గుర్తించడం. అట్లాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ శాంపిల్ అంటే నమూనా యొక్క లక్షణాలు ఏంటి. అట్లాగే టైప్స్ ఆఫ్ సర్వే, ఈ యొక్క సర్వేలోని రకాలు లేదా పరిశీలనలోని రకాలు ఏంటి. అట్లాగే సర్వే మెథడ్స్, పరిశీలన పద్ధతులు ఏంటి. అట్లాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్వే, ఈ యొక్క పరిశీలనలోని లాభాలు ఏంటి నష్టాలు ఏంటి మనం తెలుసుకుంటాం. అట్లాగే ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ సర్వే, ఈ యొక్క పరిశీలనలోని అవసరమైన పద్ధతులు ఏంటని మనం తెలుసుకుంటాం అన్నమాట. అట్లాగే ఆన్లైన్ సర్వే, అట్లాగే ఆన్లైన్ అంటే ఏంటంటే మనం ఆన్లైన్లోనే సర్వే చేయడం అన్నమాట, అంటే డైరెక్ట్గా అన్నమాట ఆన్లైన్లోనే మనం పరిశీలన చేయడం కూడా తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మనం ప్రిపేరింగ్ క్వశ్చనేర్ అంటే ఒక మంచి ప్రశ్నావళిని ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకుంటాం. అట్లాగే టైప్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ క్వశ్చనేర్, ఈ యొక్క ప్రశ్నావళిలో ఉన్న రకాలేంటి, ఉన్న భాగాలేంటి అనేది తెలుసుకుంటాం. అట్లాగే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ క్వశ్చనేర్, ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం, లేదా క్వాలిటీస్ లక్షణాలు ఏముండాలి లేదా గుణాలు ఏముండాలనేది మనం తెలుసుకుంటాం. అట్లాగే ప్రికాషన్స్ ఇన్ ప్రిపేరింగ్ క్వశ్చనేర్, అట్లాగే ప్రశ్నావళిని తయారు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటనేది కూడా తెలుసుకుంటాం అన్నమాట ఈ సెకండ్ యూనిట్లో. అట్లాగే అడ్మినిస్ట్రేటింగ్ ఆర్ పైలటింగ్ క్వశ్చనేర్, అట్లాగే ఈ యొక్క ప్రశ్నావళిని మనం పరిపాలన పరంగా కానీ ఎట్లా వాడుకోవాలని కూడా మనం నేర్చుకుంటాం. అట్లాగే కలెక్షన్ ఆఫ్ డేటా, అట్లాగే వివరాల సేకరణ గురించి కూడా మనం తెలుసుకుంటాం. అట్లాగే డీలింగ్ విత్ పీపుల్, ప్రజలతో ఏ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి మన వివరాలు సేకరించాలనేది కూడా దీని ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. మీనింగ్ ఆబ్జెక్టివిటీ ఆర్ న్యూట్రాలిటీ మెయింటైనింగ్ ఆబ్జెక్టివిటీ ఆర్ న్యూట్రాలిటీ అంటే ఈ యొక్క క్వశ్చనేర్ ప్రశ్నావళి యొక్క లక్ష్యాత్మకత ఏంటి, ప్రశ్నావళిని ఎందుకోసం మనం తయారు చేసాం, ఆ యొక్క లక్ష్యాన్ని, ఆ యొక్క లక్ష్యాత్మకత, ఆ యొక్క ఆబ్జెక్టివిటీని మనం నెరవేర్చాం లేదని కూడా మనం దీని ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ యూనిట్ 3లో మనం మెథడ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా, అట్లాగే వ్యవస్థీకృతమైన వివరాలను సేకరించే పద్ధతులు ఏంటనేది మనం తెలుసుకుంటాం. అట్లాగే ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్ అంటే ఒక వివరాల సేకరణని సమర్పించే పద్ధతులు లేదా రకాల గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. అట్లాగే టేబుల్స్ అండ్ ఫిగర్స్
అంటే పట్టికలు మరియు దాంట్లో పట్టికల ద్వారా బొమ్మల ద్వారా దాని ద్వారా మనం ఈ యొక్క డేటాని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా సమర్పించాలి, లేదా ఏ విధంగా చూపించాలనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అట్లాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ రిపోర్ట్, మంచి నివేదిక యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం. అట్లాగే స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ టు బి యూజ్డ్, ఈ యొక్క మంచి నివేదిక తయారు చేసేటప్పుడు ఎటువంటి భాష ఉపయోగించాలి, ఆ భాషలో వాడవలసిన పదాలు ఏంటి, టెర్మినాలజీ ఏంటి అన్నీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అట్లాగే ఎక్స్ప్లెయినింగ్ డేటా ఇన్ ద రిపోర్ట్, అట్లాగే ఒక నివేదికను తయారు చేసేటప్పుడు మన ఒక వివరాలని ఏ విధంగా వ్యక్తీకరించాలి, ఏ విధంగా వాడాలనేది కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. అట్లాగే రైటింగ్ ఫ్యాక్ట్ బేస్డ్ కన్క్లూజన్స్, అట్లాగే మనం ఒక నివేదికను రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి, దాంట్లో ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది కూడా మనం ఇవన్నీ కూడా విషయాలు నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అట్లాగే మేకింగ్ రికమెండేషన్స్, అట్లాగే మనం ఏంటంటే ఈ యొక్క రికమెండేషన్స్ కూడా దీనికి సంబంధించి మనం ఎటువంటి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఎనర్జింగ్ రిక్వైర్డ్ మెటీరియల్, అట్లాగే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటనేది కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మెథడ్స్, దీస్ ఆర్ ద సిలబస్ ఆఫ్ ది క్వశ్చన్, దీస్ ఆర్ ద సిలబస్ ఆఫ్ దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ది survey and reporting. These are the 3 units in the survey and reporting, first unit and second unit and third unit. This is the skill development course semester 2 for BA, BCom, general and vocational, and BSc, MPC, MPCS and BJC group also. ఓకేనండి, ఇది సిలబస్. మనం ఈ సిలబస్లో భాగంగా మనం ఇంతకుముందు చెప్పినట్లు మనం ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్, టేబుల్స్ అండ్ ఫిగర్స్ అని చెప్పాను మీకు నేను. బేసిక్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే ఈ యొక్క సాంఖ్యక పద్ధతుల్ని ఉపయోగించేటప్పుడు సాంఖ్యక పద్ధతుల ద్వారా ఈ యొక్క వివరాలని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఏ విధంగా విశ్లేషించాలనేది కూడా ఈ యొక్క థర్డ్ యూనిట్లో మనం చదువుతామన్నమాట. అట్లాగే పర్సంటేజెస్, ఒక డేటాని ప్రజెంట్ చేసేటప్పుడు పర్సంటేజెస్ అంటే శాతాలు ఏ విధంగా వాడాలి, అట్లాగే మీన్ అంటే సగటు, అట్లాగే మోడ్ అంటే బహుళకం, అట్లాగే మీడియన్ అంటే మధ్యగతం ఏ విధంగా వాడాలి, అట్లాగే సింపుల్ వేస్ ఆఫ్ షోయింగ్ రిజల్ట్స్ అంటే సులభమైన మార్గాలు, అంటే ఫలితాలను చూపించడానికి కానీ వివరాలను చూపించడానికి సులభమైన మార్గాలు ఏంటని తెలుసుకుంటాం. మనం టేబుల్స్ ద్వారా, పట్టికల ద్వారా, అట్లాగే గ్రాఫ్స్ చిత్రాల ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా మనం ఆ యొక్క డేటాని ఈజీగా చూపించే మార్గాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ యొక్క థర్డ్ యూనిట్లో మాట. అంటే మనం ఈ థర్డ్ యూనిట్లో మనం సాంఖ్యక పద్ధతులను ఉపయోగించి ఈ యొక్క డేటాని కానీ ఈ యొక్క ఎనాలిసిస్ని ఏ విధంగా చేయాలని మన టేబుల్స్ ద్వారా, అట్లాగే గ్రాఫ్స్ ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా ఏ విధంగా డేటాను మనం ఎనాలిసిస్ చేయాలి సింపుల్గా అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. మన ఒక విషయాన్ని మనం డైరెక్ట్గా చెప్పేదానికంటే ఒక టేబుల్ ద్వారా చెబితే ఆ విషయం అనేది ఎవరికైనా కూడా చదివే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. టేబుల్ ద్వారా పలానా సంవత్సరంలో పర్సంటేజ్ ఎంత ఉంది, పలానా సంవత్సరంలో పర్సంటేజ్ ఎంత ఉందంటే ఫర్ సపోజ్ 2001లో ఫర్ సపోజ్ ఒక 10% ఉంది, 2011లో 20% ఉంది, అంటే అక్కడ ఇంక్రీజ్ ఎంత ఉంది, 10% ఉంది. అంటే 10 నుంచి 20కి వెళ్ళిందంటే 10%, అది 10% పెరిగింది. అక్కడ 10% పెరిగింది కానీ అక్కడ ఏంటంటే 10 నుంచి 10 అంటే అక్కడ 100% పెరిగినట్టు మాట. జనరల్గా అయితే మన టోటల్గా అయితే 10 నుంచి 20కి పెరిగిందని చెబుతాం, కానీ ఓవరాల్గా పర్సంటేజ్ పరంగా చెప్పినప్పుడు మనం 10% అంటే 100% పెరిగినట్టు మనం చెప్పాలన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క డేటాని మన యొక్క టేబుల్స్ ద్వారా, గ్రాఫ్స్ ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా ఈజీగా మనం వ్యక్తీకరించగలం, అట్లాగే అర్థం చేసుకోగలరు కూడా చదివేవాళ్ళు కూడా. ఒక టేబుల్ ద్వారా కానీ, ఒక గ్రాఫ్ ద్వారా కానీ. గ్రాఫ్ ద్వారా మనం ఒక గ్రాఫ్ని, ఒక చిత్రాన్ని, ఒక పట్టిక అనేది ఒక గ్రాఫ్ని గీసినప్పుడు మనం ఒక గ్రాఫ్ గీసినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇయర్స్ అట్లాగే డేటా ఇచ్చినప్పుడు మన సంవత్సరంలో 70 ఉంది, నెక్స్ట్ ఇయర్కి 88 అంటే పెరిగిందని మన డేటా ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఆ డేటా ద్వారా ఆ యొక్క గ్రాఫ్ ద్వారా మనకి ఆ యొక్క కర్వ్, ఆ యొక్క రేఖ అనేది పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా తెస్తే పైకి వెళ్తే అక్కడ గ్రోత్ ఉన్నట్టు, కిందకు వస్తే ఆ గ్రోత్ లేనట్టు మాట, అక్కడ డిక్రీజ్ ఉన్నట్టు మాట. సో ఈ యొక్క డేటాని విశ్లేషించేటప్పుడు లేదా తెలిపేటప్పుడు ఈ యొక్క టేబుల్స్ని, గ్రాఫ్స్ని, డయాగ్రామ్స్ని వాడతారు. అట్లాగే డేటాని కరెక్ట్గా తెలుసుకోవడానికి సాంఘిక పద్ధతులైన మీన్ అంటే సగటుని, అట్లాగే బాహుళక మోడ్, అట్లాగే మీడియన్ మధ్యగతాన్ని కూడా వాడడం జరుగుతుందన్నమాట. ఏంటంటే బీకామ్ వాళ్ళు ఈ యొక్క స్టాటిస్టిక్స్లో ఇది చదువుతారు, మేబీ ఈ ఇయర్ అదే నెక్స్ట్ సెమ్లో చదువుతారు మీరు. కానీ ఈ యొక్క మీడియన్, మీన్, మోడ్ అనేవి అంత కష్టం కాదు. మీరేమి బిఏ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ ఎవరు కూడా
ఈ యొక్క మీడియం మోడ్ ఎట్లాంటివి ఉన్నాయని మనం మీరేమి టెన్షన్ పడక్కర్లేదు, సింపులే. ఓకే, రికమెండెడ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఏం చేయాలనేది మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇన్వైటెడ్ లెక్చర్ ఆర్ ట్రైనింగ్ బై లోకల్ ఎక్స్పర్ట్, ఒక లెక్చరర్ని పిలిచి ఒక లెసన్ ఇప్పించమన్నారు, లేదా లోకల్ ఎక్స్పర్ట్ని పిలిచి ట్రైనింగ్ కూడా ఇప్పించమని చెప్పారు. అట్లాగే కలెక్షన్ అండ్ స్టడీ ఆఫ్ క్వశ్చనర్స్, అట్లాగే మంచి ప్రశ్నావళి యొక్క అధ్యయనం గురించి కొన్ని వివరాలు కూడా సేకరించమన్నారు. అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్ క్వశ్చనర్, ఒక నమూనా ప్రశ్నావళిని తయారు చేసి అట్లాగే కండక్ట్ లైవ్ శాంపిల్ సర్వే, అట్లాగే ఒక లైవ్ శాంపిల్ సర్వే, ఒక లైవ్ నమూనా ఆధార సర్వేని కూడా పరిశీలన చేయమని చెప్పారన్నమాట. నమూనా ఆధారిత పరిశీలన చేయమని చెప్పారన్నమాట. అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ ఏ శాంపుల్ రిపోర్ట్, అట్లా ఒక నమూనా నివేదిక తయారు చేయమన్నారు. అట్లాగే అసిస్టింగ్ ఏ రియల్ టైమ్ ఫీల్డ్ సర్వే అండ్ రిపోర్ట్ రైటింగ్, అంటే ఒక రియల్ టైమ్ ఫీల్డ్ సర్వే అంటే ఒక నిజమైన ఫీల్డ్ సర్వే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక రిపోర్ట్ రూపంలో రాయమన్నారన్నమాట. అట్లాగే రిపోర్ట్ రైటింగ్, నివేదిక రాయడం కూడా తెలియజేయడం జరుగుతుంది, మనల్ని తెలియజేయమని చెప్పడం జరిగింది. అట్లాగే అసైన్మెంట్స్, గ్రూప్ డిస్కషన్స్, క్విజ్ ఎక్సెట్రా, అట్లాగే అసైన్మెంట్స్ కండక్ట్ చేయమన్నారు. అట్లాగే గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేయమన్నారు. అట్లాగే క్విజ్ కూడా కండక్ట్ చేయమనడం జరిగిందన్నమాట. ఓకే, యూనివర్సిటీ గేవ్ సమ్ రెఫరెన్స్ బుక్స్ ఆల్సో. ఫస్ట్ వన్ డ్యాన్స్ కాంబే ఎమ్, ద గుడ్ రీసెర్చ్ గైడ్ ఫర్ స్మాల్ స్కేల్ సోషల్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ యూనిప్రెస్ 1998. అండ్ సెకండ్ వన్ సూద్మన్ ఎస్ అండ్ Bradburn NM Asking Questions 1973. These are the reference books for this survey and reporting syllabus. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ ఏంటనేది చూద్దాం. అట్లాగే అసలు వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ అనేది ఫస్ట్ చూద్దాం అన్నమాట. ఆదికవి నాన్న విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ యొక్క కోర్సు సంబంధించి ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగమైన సర్వే అండ్ రిపోర్టింగ్, పరిశీలన మరియు నివేదించడంలో భాగంగా పేపర్ని సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 భాగాలుగా విభజించడం జరిగింది. సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇవ్వడం జరుగుతుంది. 8లో 4 రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్, 4 5s 20 మార్క్స్. ఇక్కడ మనకి 3 యూనిట్స్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. ఇక్కడ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఈ యొక్క మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ ప్రకారం ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి కూడా కంపల్సరీ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 యూనిట్ల నుంచి 3 to 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 2 క్వశ్చన్స్ ఏదో ఒక యూనిట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ యొక్క 8 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్లు స్టూడెంట్ రాయాలన్నమాట. 4 5s 20 మార్క్స్. అట్లాగే సెక్షన్ బిలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో ఎట్లాగా ఉంటాయంటే ఇంటర్నల్ చాయిస్ అన్నమాట. సెక్షన్ ఏలో 8 క్వశ్చన్లు ఉంటాయి. సెక్షన్ బిలో 9th క్వశ్చన్లో ఏఆర్బి అంటే 9th 10th అని లెక్కేసుకుంటే అట్లలో 2 ఒకటి రాయాలన్నమాట. అట్లాగే 11 or 12 క్వశ్చన్ లేదా ఓకే ఆ 2 ఏదో క్వశ్చన్ రాయాలి. అట్లాగే 13 or 14 ఆ 2 ఏదో క్వశ్చన్ రాయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 3 యూనిట్లు ఉన్నాయని సిలబస్లో చెప్పాం మనం. ఆ 3 యూనిట్ల నుంచి అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి కంపల్సరీ ఒక్కొక్క అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఎలా చెప్పారంటే మొదటి క్వశ్చన్ ఏమో యూనిట్ 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది, రెండో క్వశ్చన్ ఏమో యూనిట్ 2 నుంచి ఇవ్వడం జరుగుతుంది, మూడో క్వశ్చన్ ఏమో యూనిట్ 3 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్లో ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు అన్నమాట, ఏదో ఒకటి రాయాలి. సెకండ్ క్వశ్చన్లో ఏబీలో 2 క్వశ్చన్లు ఇస్తారు, సెకండ్ యూనిట్ నుంచి ఏదో ఒకటి రాయాలి. అట్లాగే థర్డ్ క్వశ్చన్లో ఏ లేదా బి, దాంట్లో 2 క్వశ్చన్లు ఇస్తారు, 2 ఏదో క్వశ్చన్ రాయాలన్నమాట. అంటే సో మనం ప్రతి యూనిట్ కూడా చదవాలన్నమాట. ఈ యొక్క సెక్షన్ బికి సంబంధించి. సెక్షన్ ఏ సంబంధించి మనం 3 యూనిట్లు చదివితే 6 క్వశ్చన్లు కవర్ అవుతాయి అన్నమాట. ఆ 7-8 క్వశ్చన్లు అనేది వేరే యూనిట్ నుంచి ఏదో ఒక యూనిట్ నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం సిలబస్. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ మనం గమనిస్తే ఎలా ఇచ్చారంటే క్వశ్చన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో మనకి 4 5s 20 మార్క్స్ అని ఇచ్చాం కదా, చెప్పాం కదండి. మనకి 8 క్వశ్చన్లు అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్లైన్ సర్వేస్, ఆన్లైన్ పరిశీలనలు ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ పైలటింగ్ క్వశ్చనర్, అంటే అసలు ప్రశ్నావళి అనేది ఏ విధంగా తయారు చేయాలి అనేది ఒక ప్రాజెక్ట్ కిందనే ఇచ్చారు. అట్లాగే ఫార్మ్స్ ఆఫ్ రిపోర్టింగ్, అంటే నివేదించడంలోని రకాలు ఏంటి అనేది ఇచ్చారన్నమాట. అట్లాగే సర్వే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్,
ఈ యొక్క పరిశీలనలోని ప్రయోజనాలు ఏంటి, అట్లాగే లోపాలు లేదా లాభాలు నష్టాలు ఏంటి, అట్లాగే గ్రూప్ డిస్కషన్ అంటే బృంద చర్చ, టీమ్ డిస్కషన్, అట్లాగే టైప్స్ ఆఫ్ సర్వే పరిశీలనలోని రకాలు, అట్లాగే అనాలిసిస్ ఆఫ్ డేటా అంటే వివరాల విశ్లేషణ లేదా ఈ యొక్క డేటా అనాలిసిస్ అంటే వివరాలని విశ్లేషించడం అన్నమాట. నెక్స్ట్ శాంపుల్ రిపోర్ట్ మనం నమూనా నివేదిక అని చెబుతాం అన్నమాట. ఇవి 8 క్వశ్చన్లు ఇచ్చారు, వీటిలో 4 క్వశ్చన్లు రాయాలన్నమాట, ఒక్కొక్క దానికి 5 మార్క్స్. సెక్షన్ బిలో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 9th క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఇచ్చారన్నమాట, ఏబి ఏదో ఒకటి రాయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏ, డిఫైన్ సర్వే అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. సర్వేను లేదా పరిశీలనను నిర్వచించి దాని యొక్క లక్షణాలను తెలపండి. లేదా ఎవాల్యుయేట్ సర్వే మెథడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఏరియా అంటే సర్వే పద్ధతిని వివరించి పరిశోధనలో దాని ప్రాముఖ్యతను తెలపండి అని ఇచ్చారన్నమాట. ఈ రెండింటిలో ఒకటి రాయాలన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్ నుంచి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్లో ఏ లేదా బి. ఏలో ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ క్వశ్చనేర్ మంచి ప్రశ్నావళి యొక్క లక్షణాన్ని తెలియజేయండి. లేదా బి క్వశ్చనేర్ ప్లేస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్, ఎక్స్ప్లెయిన్ ఇట్. పరిశోధన ప్రక్రియలో ప్రశ్నావళి అనేది కీలక పాత్ర పోషిస్తుంది, ఏ విధంగా వివరించండి. ఇది ఈ 2 క్వశ్చన్లు కూడా సెకండ్ యూనిట్ నుంచి ఇచ్చారు, ఒక క్వశ్చన్ రాయాలన్నమాట, 10 మార్క్స్. అట్లాగే 11th క్వశ్చన్లో ఏ అండ్ బి, ఈ రెండింటిలో క్వశ్చన్ రాయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ డేటా ఇన్ రీసెర్చ్. పరిశోధనలో ప్రాథమిక మరియు ద్వితీయ డేటా మధ్య సంబంధాన్ని మరియు ప్రాముఖ్యతను లేదా ప్రాధాన్యతను వివరించండి అని ఇచ్చారన్నమాట. లేదా పరిశోధన ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్డ్ ప్రొసీజర్ ఆఫ్ రైటింగ్ రీసెర్చ్ రిపోర్టింగ్. ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్డ్ ప్రొసీజర్ ఆఫ్ రైటింగ్ రీసెర్చ్ రిపోర్ట్. పరిశోధన రచన నివేదిక పద్ధతిని వివరించండి. పరిశోధన రచన నివేదిక పద్ధతిని వివరించనమాట. ఇది మనకి ఇచ్చిన యూనివర్సిటీ వాళ్ళ మోడల్ పేపర్ అన్నమాట. సో ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ ఏంటంటే మనం మీ యొక్క సర్వే అండ్ రిపోర్టింగ్ అనేది సిలబస్లో మనకి మొత్తం 3 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. 3 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇది 50 మార్క్స్ పేపర్. మీరు 2 అవర్స్లో రాయాలి. పాస్ అవ్వడానికి 20 మార్క్స్కి కంపల్సరీ రావాలన్నమాట. ఇది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా ఈ యొక్క సబ్జెక్ట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనకి ఈ కోర్సుని చదివిన తర్వాత సర్వేర్ జాబ్స్ పడినప్పుడు కానీ ఇట్లాంటి జాబ్స్ పడినప్పుడు మనకి ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఈ కోర్సుని చదవడం వల్ల మనం ఒక విద్యార్థి నేర్చుకునే అవుట్కమ్స్ ఏంటి, ఏ విషయాలు తెలుసుకుంటాడు అనేది మనం చెప్పుకోవడం కూడా జరిగిందన్నమాట. సో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం సిలబస్ని ఒక్కొక్క యూనిట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. మనం మొత్తం 3 యూనిట్లు ఇవ్వడం జరిగిందని చెప్పాను మీకు. ఈ యొక్క 3rd యూనిట్లో మనకి కొన్ని స్టాటిస్టికల్ మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి బేసిక్ మెథడ్సే, మీరు ఇబ్బంది ఏం పడక్కర్లేదు. అవి యావరేజ్ ఆర్ మీన్, అట్లాగే మోడ్, అట్లాగే మీడియం, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఈ యొక్క పేపర్ అనేది ముఖ్యంగా మనకి సర్వే అండ్ రిపోర్టింగ్ అంటే పరిశోధన మరియు నివేదించడం అన్నమాట. సర్వే అంటే పరిశీలన, సర్వే అంటే ఏంటంటే పరిశీలన, అండ్ రిపోర్టింగ్ అంటే నివేదించడం అన్నమాట. రిపోర్ట్ అంటే నివేదిక, రిపోర్టింగ్ అంటే నివేదించడం. ఒక నివేదికను తయారు చేసినప్పుడు వేరే వాళ్ళకి సమర్పించడాన్ని లేదా ఇవ్వడాన్ని నివేదించడం అంటారన్నమాట. సర్వే అండ్ రిపోర్టింగ్ పరిశీలన చేసి మనం నివేదించడం అన్నమాట ఏదైనా ఒక విషయాన్ని. అంటే అక్కడ పలానా కొలతలు మెజర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పలానా డేటా పలానా వివరాల సేకరణ కరెక్ట్గా ఉందా లేదా, మనం ఒక ప్రశ్నావళి తయారు చేసినప్పుడు ఆ ప్రశ్నావళి కరెక్ట్గా ఉందా లేదా, అది మంచి ప్రశ్నావళి కాదా, ఆ యొక్క క్వశ్చనేర్ లేదా ప్రశ్నావళిలో అన్నీ కవర్ అయినాయా లేదా, లేకపోతే కవర్ అవ్వకపోతే ఏ యాడ్ చేసుకోవాలి, ఏ యాడ్ చేయకూడదు, ఏ తీసేయాలి, ఏ ఉంచాలి అన్నీ కూడా మనకి ఈ యొక్క కోర్సును చదవడం వల్ల తెలుస్తుంది అన్నమాట. ఒక గుడ్ క్వశ్చనేర్ అంటే ఒక మంచి ప్రశ్నావళి ఏ విధంగా తయారు చేయాలి, అట్లాగే డేటా వివరాలను ఏ విధంగా సేకరించాలి, అట్లాగే అనాలిసిస్ ఆఫ్ డేటా మనం సేకరించిన వివరాలని లేదా డేటాని ఏ విధంగా విశ్లేషించాలి అనేది మనకి తెలుస్తుందన్నమాట. అట్లా ఈ యొక్క అనాలిసిస్ ఆఫ్ డేటా అనేది మనం గ్రాఫ్స్ ద్వారా, అట్లాగే టేబుల్స్ ద్వారా, అట్లాగే డయాగ్రామ్స్ ద్వారా మనం వివరింగ్ అంటే ఈజీగా ఏ విధంగా మనం అనాలైజ్ చేయొచ్చు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఏ విధంగా డీటెయిల్డ్గా వివరించవచ్చు అనేది ఈ కోర్స్ని చదవడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇదంతా కూడా చాలా బేసిక్ కాన్సెప్ట్సే. కాబట్టి మనం ఏంటంటే జాగ్రత్తగా మనం ఈ యొక్క అంశాల మీద మనసు పెట్టి చదివితే అంత కష్టమేం కాదు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఈ 3 యూనిట్స్ కూడా మనందరం కూడా త్వరగా స్టూడెంట్స్ అందరూ కూడా త్వరగా చదవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. మన నెక్స్ట్ క్లాస్లో మనం
ప్రతి యూనిట్కి సంబంధించి ప్రతి టాపిక్ని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే దీనికి సంబంధించి మీరు సర్వే అండ్ రిపోర్టింగ్ ఈ పేపర్ మనం కంపల్సరీ చదవాలి, కంపల్సరీ పాస్ అవ్వాలన్నమాట. దిస్ ఇస్ ద కంపల్సరీ సబ్జెక్ట్ మాట. దిస్ ఇస్ నాట్ ది ఆప్షనల్ సబ్జెక్ట్. దిస్ ఇస్ ద కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ది BA, BCom and BSc students. Okay, this is the skill development course. This is the skill development course for BA, BCom and BSc. BA, BCom General and Vocational, and BSc MPC, MPCS and BJC group. Okay, thank you.